ఏదైనా నా వల్ల అవుతుంది. ఈ రూట్లో తప్పించుకోవడం నాకు కొంచెం ఫోబియా ఉంది. ఇరుకు ప్లేస్లో ఇరుక్కుని కూర్చుంటే నాకు ఊపిరాడదు. ఇంత విశాలమైన ఇంట్లో ఇరుక్కుపోయి హిట్లర్ మామగారి చేతిలో రోజుకో పనిష్మెంట్ రుచి చూస్తానంటే రా పద. వద్దు వద్దు, ఇందులోనే దాక్కుంటాను. ఏ చేతో పెళ్లి కన్నా నాకు చావే బెటర్. నువ్వేమి జీవితాంతం ఇందులో ఉంటావా? బయటికి వెళ్లేంత వరకే ఇందులో ఉంటావు. తర్వాత మా వాళ్ళు నిన్ను మధ్యలో డ్రాప్ చేస్తారు. అప్పుడు ఇంక నువ్వు ఫ్రీ బర్డ్. అయ్యో దేవుడా, 2 కండిషన్స్. మోసేవాడు దారిలో ఎత్తేసి నన్ను అందరి ముందు బయట పడేయకూడదు. నలుగురు మోసుకెళ్లేంత లేట్ చేయకూడదు. తొందరగా బయట పడేయాలి. సరే సరే, కానీ కానీ దేవుడా దేవుడా, కానీ ఒక్క అటెంప్ట్తో డబుల్ బెనిఫిట్. ఆ భాను మాకు అత్తగా వచ్చే ప్రమాదం తప్పింది. పెళ్లి నుంచి పారిపోయినందుకు ఆ భానుకి మళ్ళీ జీవితంలో పెళ్లి జరగదు. కుటుంబానికే చెడ్డ పేరు తీసుకొచ్చినందుకు సవత్తల్లికి సాధించడానికి మంచి మేత దొరుకుతుంది. వేర్ ఇస్ యువర్ కమింగ్ వైఫ్? నీ కాబోయే భార్య భాను ఎక్కడా? కాళ్ళకి స్కేటింగ్ షూస్ వేసుకున్నట్టు ఒక చోట నిలవకుండా తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడెక్కడ ఉంటుందిలే జయమ్మా. హీరు లేదు, వేరు లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. కిదర్ గయే? కంగారుగా ఉన్నావేంటి కన్యాకుమారి? అబ్బే ఏం లేదు జయమ్మ గారు. భాను ఏది? భాను ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. భాను కనిపించట్లేదా? ఏంటి, భాను కనిపించట్లేదా? మా కాబోయే అత్తగారు కనిపించట్లేదు. ఎవరైనా చూసారా? పెళ్లి కూతురు పారిపోయిందంట. ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయిందేమో. ఏం మాట్లాడుతున్నారు?
మా అమ్మాయి పారిపోవడం ఏంటి? తొందరపడి ఏవేవో ఊహించుకోకండి. నా కూతురు ఎప్పుడు అట్లాంటి పని చేయదు. ఎందుకు చేయదు? ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయి ఏమైంది? ఈ పెళ్లి ఇష్టం లేదంటే ముందే చెప్పాలి. ఇక్కడి దాకా తీసుకొచ్చి మా కుటుంబం పరువు తీయాలా? ఏమండి కన్యాకుమారి గారు, మేం మీకేం అన్యాయం చేశాం? మీరు జీవితాంతం తపస్సు చేసినా ఇలాంటి సంబంధాన్ని తీసుకురాగలరా? మా ఏజే ఎందరినో చూసి కాదనుకొని మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు ఇష్టం లేదని పారిపోతే దీనికి మీరేం సమాధానం చెప్తారు? మొదటి నుంచి మీ అమ్మాయి చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి. అయినా అందరూ సర్దుకుపోతూనే ఉన్నాం. మీ అమ్మాయిని ఇలాగేనా పెంచేది? ఒక మంచి మర్యాద ఏది ఉండక్కర్లేదా? ఆమె వల్ల మీ కుటుంబానికి ఎలాగో మంచి పేరు దక్కలేదు. ఇప్పుడు మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఏం పెంచారమ్మా మీ కూతుర్ని? సవత్తల్లి కదా, అలాగే పెంచుంటుంది. అందుకే ఇంత పని చేసింది. అన్నీ పర్ఫెక్ట్ గా చూసుకునే ఏజే ఈ పెళ్లి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి? ఇలాంటి అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు జయమ్మ? ఒక్కసారి పెళ్ళైన వాళ్ళకి ఇంతకన్నా మంచి సంబంధం రాదనుకుంటున్నారా జయమ్మ? మాతో చెప్తే మా బంధువుల్లోనే మీ స్థాయికి తగ్గ సంబంధం చూసేవాళ్ళం కదా. స్టాప్ ఇట్. అందరూ మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా మాట్లాడారు. ఇక డిస్కషన్స్ మానేయండి. ఒకరినొకరు అనుకోవటం, ఉచిత సలహాలు ఇవ్వటం అంతా ఆపేయండి. హాయ్, హలో. ఇది ఏ ఏరియా? మా ఏరియా. అంటే ఐ మీన్ సిటీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఇంత నీట్గా మాత్రం వెళ్ళలేవు. అవును, చాలా దూరం వచ్చినట్టున్నాను. బుట్టలో ఉంటే అర్థం కాలేదు. బొట్టేంటి? అదో పెద్ద కథలే అన్నా. ఏంటి ఇక్కడ ఉన్నావు?
మన కోసమేరా. నో నో నో, నేను చోటు నుంచి తప్పించుకొచ్చాను. కానీ అస్సలు తప్పించుకోలేని చోటుకొచ్చావు. ఓకే ఓకే, క్యారీ ఆన్. మీ పని మీరు చూసుకోండి. అయిపోయింది. ఇన్నేళ్లు కన్న తల్లిలా పెంచిందంతా పోయింది. నా సొంత కూతుర్ని కూడా అంత బాగా చూడలేదు. ఎక్కడ సవతి తల్లి పెంపకం బాగోలేదని అంతా అనుకుంటారని భయపడుతూనే అదుపాజ్ఞల్లో పెంచాను. మాకు చెడ్డ పేరొచ్చే పని ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇవాళ ఇంతగా మా గుండెల్లో చిచ్చు పెట్టి పోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఒక ఆడపిల్లని ఇంతకన్నా బాగా ఎలా పెంచుతారో నాకు అర్థం కావటం లేదు. ఇవాళ మా భాను చేసిన పని వల్ల మీకెంత పరువు పోయిందో చూస్తుంటే మా తల తీసేసినట్టు అవుతోంది. మా పరువు పోయిందని మేమన్నావా? భానుకేదన్నా అవుతుందేమోనని భయపడుతున్నామే తప్ప భాను వల్ల మాకేదో పరువు నష్టం జరిగిందని బాధపడటం లేదు. ఎవరింట్లో అయినా ఏదైనా జరిగితే 10 మంది చేరి మాట్లాడుకోవడానికి ఒక విషయం దొరికిందని సంబరపడతారు. తెల్లవారితే వాళ్ళది మర్చిపోతారు. మాట్లాడుకున్న వాళ్లే మర్చిపోయే విషయం గురించి మనమెందుకు పట్టించుకోవాలి కన్యాకుమారి? నీ పెంపకాన్ని నేను తప్పు పట్టడం లేదు. అసలు భాను గురించి కూడా మేం తప్పుగా ఆలోచించటం లేదు. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడకమ్మా. మా అమ్మ ఎంత చేసిపోయినా వెనకేసుకొస్తున్నారు అంటే అది మీ సంస్కారం. రేపు దాని భవిష్యత్ ఏంటి అనేది అర్థం కాకే తల్లిగా నేనెంత భయపడుతున్నాను, బాధపడుతున్నాను. వీళ్ళకి పిచ్చిదాని మీద ఇంత వెరీ నమ్మకం ఏంటి? అయితే నిజంగా ఈ పెళ్లి జరుగుతుందా? స్థిమితంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడేం జరగలేదు, కాస్త ఆలస్యం జరుగుతుందంతే. మెహందీకి ముహూర్తాలే ఉండవు. మంచి రోజు అయితే చాలు. ఇవాళ మంచి రోజు. అనుకున్న సమయానికి ఫంక్షన్. చూడండి బ్రదర్స్, మీరంతా తాగేసున్నారు. తాగితే తప్పులు చేయాలనిపిస్తుంది. తప్పులు చేశాక తాగింది దిగిపోతుంది. దిగిపోయాక బాధపడితే లాభం ఉండదు. పైన దేవుడున్నాడు, కింద చట్టం ఉంది. ఇంట్లో నా వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్లని అల్లరి పెడితే మిమ్మల్ని వాళ్ళల్లో ఎవ్వరూ క్షమించరు.
ముందు ఆడపిల్లే మిమ్మల్ని క్షమించదు. నువ్వేం చెప్పావు? ఒక్క ముక్క అర్థం కాలేదు. తాగేసున్నాం కదా. అయినా ఈ టైంలో నీకేడేంటే పని? మా వాలకం చూసి భయపడుతున్నావా? అలాంటిదేం లేదు. మేం కూసోంత మంచోళ్ళమే. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటిదాని కాదు. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి పారిపోయి వచ్చాను. ఎలా వెళ్ళాలో దారి చెప్పండి చాలు. దారి చెప్తే పారిపోతావా? ఏయ్! ఓయ్! ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కదానివే. అట్టా పారిపోనిస్తాం. ఫంక్షన్ ఆగిపోయినందుకు మన ముగ్గురం సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మనకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటే మన గుట్టు బయట పడిపోతుంది. అవును, జనం కోసమైనా మనం నటించాలి. ఇంటి పరువే మన జీవిత పరమార్థం అన్నట్టు ముదిరిపోయిన ముసలి ముత్తైదువుల్లా జీవించాలి. ఉంగరంతోనే సంబంధం క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే మనం ఊహించని విధంగా ఏజే భానుని క్షమించేశాడు. కానీ చివరి నిమిషంలో మనం కోరుకున్నదే జరిగింది. ఇంటికి రాబోయిన ఇసుక తుఫాను ఏ ఎడారిలో పడి కొట్టుకుపోతుందో. అవునక్క, మేమింత మాట్లాడుతుంటే నువ్వేంటి ఏం మాట్లాడావు? నేను మాటలు చెప్పే మనిషిని కాదు కాబట్టి. ఏదైనా చెయ్యాలనుకుంటే మూడో కంటికి తెలియనివ్వకుండా పూర్తి చేస్తాను. ఇంత మందలో నుంచి ఆ గొర్రెపిల్లని ఎలా తప్పించావక్క? బుట్టలో పడేశానులే. అంటే తర్వాత ఆ భానుని బుట్టలో దాచేసి దాటించేశావా? మనం తాడును చూసి పావనుకుంటున్నాం, కానీ ఆ తాడు కూడా పసుపు తాడు కట్టించుకొని మనింట్లో తిరగటం మనకిష్టం లేదు, అంతే. మన ముగ్గురికి కావాల్సింది ఒక్కటే, కానీ దారులే వేరు. జాగర్లమూడి వంశంలోకి భాను లాంటి అత్తగారు అడుగు పెట్టడానికి వీల్లేదు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఆ భాను తల్లి తంతే గారెల బుట్టలో పడ్డానని ఇప్పటిదాకా మురిసిపోయింది. తన్నకుండానే కూతురు పూల బుట్టలో పడి వెళ్ళిపోయిందని పాపం ఇంకా తెలీదు. ఇప్పుడు భాను పరిస్థితి ఏంటో. ఏ పోరా. అవునరా కుయ్యా, నిన్ను నిలువునా కొయ్యా. నీ వదిలే, బూతులొస్తున్నాయి. ఏంట్రా పిల్లకున్నట్టుండి పిచ్చిగాని పట్టేసిందా ఏంటి? నాకు పిచ్చేంట్రా, పిచ్చి సన్నాసుల్లారా. మీకు జులపాలు పెరిగినా ఇంకా బలపాలు పట్టుకుని బడికెళ్ళే బచ్చగాళ్ళే అని అర్థమైంది. ఏంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మీ ముగ్గురు మగాలను పట్టుకొని బచ్చగాళ్ళంటావా? ఎంత ధైర్యమే నీకు? రేయ్, రావే పోవే అన్నారంటే రంగు పడుద్ది. ఎవరనుకున్నావురా ఇక్కడ? రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని.
డబుల్ స్టార్ భానుమతినిరా. ఈ భానుమతి ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పదురా. ఒట్టేసి చెప్తున్నా, ఇవాళ మీరైపోయారా డార్లింగ్స్. నవ్వుతారేంట్రా నక్కల్లారా కుక్కల్లారా, ఆపండే. రేయ్, బేసిక్గా నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరొచ్చినా వదలను.